హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది శివరాత్రి రోజు వీడియో అండి. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న బీరాంగూడ గుట్టలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ పైన కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంటండి. ఇక్కడ ఇదంతా వెహికల్స్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని మనం బై వాక్ గుట్టపైకి వెళ్ళాలి. ఈ టెంపుల్ 1500 ఇయర్స్ నుంచి ఉందంట. ఒకప్పుడు శ్రీశైలం కాలినడకన వెళ్ళలేని వాళ్ళు ఈ బీరాంగూడ గుట్టపైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేవారంట. మహాశివరాత్రికి నియర్లీ 3 to 4 lakhs మంది చాలా దూరాల నుంచి వస్తారంటండి ఈ టెంపుల్కి. మనం చూసుకోవచ్చు, స్టార్టింగ్ నుంచి కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. ఇది పార్కింగ్ దగ్గరలో ఉన్న చిన్న షాప్స్ ఇవన్నీ. బయట మనం లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్లో ఉన్న షాప్స్ అన్ని చూద్దాం. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఓపెన్లో ఉంటుంది అండ్ ఈవినింగ్ 5 to 8 వరకు ఓపెన్లో ఉంటుంది. నార్మల్ డేస్లో క్రౌడ్ తక్కువగానే ఉంటుంది. మండేస్లో అయితే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. కార్తీక మాసం టైంలో కూడా ఈ గుట్టపైన ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయంటండి. చాలామంది జనాలు వస్తారంట. ఎటు చూసినా మనకి చాలా స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. ఎటు చూసినా ఈ జైంట్ వీలే కనిపిస్తుంది. చాలా పెద్దదండి. పిల్లల గేమ్స్, టాయ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ టెంపుల్లో చాలా పెద్ద ప్లేస్ ఉండడం వల్ల ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఈ గుట్టపైన ప్లేస్ ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఈవినింగ్ టైంలో ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఒక షార్ట్ తీసి పెడతాను. ఈ బీరాంగూడలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ నుండి శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు స్వరంగ మార్గం ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న శ్రీ భ్రమరాంబ దేవికి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడేలో ప్రత్యేక కుంకుమ పూజలు చేస్తారు. అండ్ ఈ రోజుల్లో అమ్మవారిని స్పెషల్గా రెడీ చేస్తారు. ఈ టెంపుల్లో శివలింగాన్ని భృగు మహర్షి ప్రతిష్ఠించారని చెప్తున్నారు. నాకు అన్ని క్లారిటీగా తెలియదండి. నేను తెలుసుకున్నవి, నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఈ బీరాంగూడ సైడ్ వస్తే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది.
ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. ఇది ఎగ్జిబిషన్కి బ్యాక్ సైడ్ ఉంది. కోనేరులా ఉంది, మధ్యలో శివుని విగ్రహం ఉంది. ఇటు సైడ్ అంతా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకి కావాల్సిన టాయ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకుంటే మంచి జ్యువెలరీ కూడా ఉందండి. బ్రేస్లెట్స్, చైన్స్, సింపుల్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది ప్రైసెస్ అయితే. ఇక్కడ మనకి కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజున 250 నుంచి 300 ట్రిప్స్ ఆర్టీసీ బస్సెస్లో పటాన్ చెరువు నుంచి, లింగంపల్లి నుంచి ఇక్కడికి వస్తారంటండి. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నైట్ టెంపుల్ చూపించడానికి అవ్వలేదు క్రౌడ్ వల్ల. మళ్ళీ శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వీడియో తీసా, అది కూడా ఇందులోనే ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మీకు మార్నింగ్ టైంలో టెంపుల్ చూపిద్దామని మళ్ళీ వచ్చా. ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. అందరూ ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. టెంపుల్ పక్కన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా మార్నింగ్ టైంలో ఇలా ఉందండి. ఇక్కడ డే టైంకి నైట్ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. నైట్ అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది మార్నింగ్ టైంలో. షాపింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలా మార్నింగ్ టైంలో వస్తే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫిక్స్డ్ రేట్ అండి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్ని నైట్ కూడా చూసామండి. నైట్ క్రౌడ్ వల్ల బిజీగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇలా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ప్రధాన గుడి గోపురం. దీన్ని 5 అంతస్తులుగా నిర్మించారు. దీనిపైన 5 కలశాలను ప్రతిష్ఠించారంట. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వచ్చేసామండి. టెంపుల్ అంతా ఇలా ఉంది. టెంపుల్ లోపలికి వీడియో అలౌ లేదు. ఈ వీడియోలో బీరంగూడ గుట్టలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి టెంపుల్ కోసం అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ శివరాత్రి ఇలా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.